హైవర్స్ గతంలో నేను చాలాసార్లు చెప్పాను, బంగారం రేట్ అన్నది పెరగటమే తప్ప తగ్గటం ఉండదు. ఒకవేళ తగ్గినా అది వచ్చేసి కొద్ది రోజులే అంత మరలా పెరిగిద్ది అని. ఈరోజు మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర గోల్డ్ రిజర్వ్స్ ఎంత ఏంటని చూస్తే ఓవరాల్గా రిజర్వ్స్ మొత్తం చెక్ చేస్తున్నప్పుడు 14.7% ఒక గోల్డ్ రిజర్వ్సే ఉన్నాయి. 1996-97 తర్వాత ఇంత భారీ మొత్తంలో మరలా గోల్డ్ రిజర్వ్స్ పెరిగింది ఇప్పుడే. ఎందుకు ఏంటి అన్నప్పుడు బంగారం రేటు ఆ రకంగా పెరిగింది. వాస్తవానికి ఈ 2025 సంవత్సరంలో మన ఆర్బీఐ కొనుగోలు చేసిన బంగారం తక్కువ. లాస్ట్ ఇయర్ దాదాపు 50 టన్నుల బంగారం కొనుగోలు చేశారు. వెనకాల అటాచ్ చేశాను చూడండి. వరల్డ్లో అత్యధిక మొత్తంలో గోల్డ్ రిజర్వ్స్ ఉన్నది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. 8,000 టన్నులకు పైగా ఉన్నాయి, అంటే మనకన్నా 10 రెట్లు ఎక్కువ. సెకండ్ ప్లేస్లో జర్మనీ, థర్డ్ ప్లేస్లో వచ్చేసి ఇటలీ, ఆ తర్వాత స్విట్జర్లాండ్, ఆ తర్వాత చైనా. సబ్జెక్ట్ కష్టం కొంచెం అటు ఇటుగా ఉన్నాయి. మన 6th ప్లేస్లో ఉన్నట్టు ఉంది. మన తర్వాత థాయిలాండ్, రిమైనింగ్ మరికొంతమంది ఉన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే 876 టన్నులతో ఈరోజు మడిదనున్న గోల్డ్ రిజర్వ్స్ నుంచి కాస్ట్ ఎంత మెన్షన్ చేసుకుంటూ పోతే $100 బిలియన్ ఆల్రెడీ దాటేసింది. అంటే 8,80,000 కోట్లు దాటిందంటే 99 లక్షలు అనుకోవచ్చు. నేను మొత్తం ఫిగర్ అవుట్ చేశాను. ప్రజెంట్ నిందా చెక్ చేస్తే 879 టన్నులు ఉందంట. ఏది ఆర్బీ దగ్గర గోల్డ్ రిజర్వ్స్. టన్ అంటే 1000 కేజీలు, అంటే 8,79,000 కేజీలు గోల్డ్ రిజర్వ్స్ ఆర్బీఐ దగ్గర ఉన్నాయి. ఆర్బీఐ అంటే మన సెంట్రల్ బ్యాంక్ టైప్. ఓకే, ఇక కేజీ ఈరోజు 1,32,00,000 ఉంది. సరే, 1,30,00,000 వేద్దాం. ఇలా వేసుకున్నా సరే మినిమంలో మినిమం 11,30,000 కోట్లు దాటుతుంది గోల్డ్ రిజర్వ్స్ వాల్యూ. 1996-97తో ఇంత భారీ మొత్తంలో గోల్డ్ రిజర్వ్స్ అన్నది అసలు ఎప్పుడు లేదంటే వాల్యూ. నేను మరలా క్రాస్ చెక్ చేసా. చాలా దేశాలు ఈరోజు గోల్డ్నే కొన్ని దాచుకుంటూ ఉన్నాయి. ఆయా బ్యాంకుల రూపంలో బ్యాంకుల దగ్గర గోల్డ్ని దాచుకుంటూ ఉన్నాయి. ఎందుకు? భవిష్యత్తులో ఆ దేశాలకు సంబంధించిన సమస్య వస్తే గోల్డ్కి మించినటువంటి బెస్ట్ అనేది ఇంకెక్కడా ఉండదు అని చెప్పేసి. సో రాను రోజులలో గోల్డ్ రేట్ పెరిగి తప్ప తగ్గడానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. దేశాలు పోటీపడి మరి గోల్డ్ని కొంటున్నాయి, దాస్తున్నాయి. ప్రజలు గోల్డ్ని కొంటున్నారు, దాస్తున్నారు. భూగర్భంలో గోల్డ్ అంత మొత్తంలో దొరుకుతుందంటే దొరకటం లేదు. సో ఉన్నంతలో మరి ఏంటి, ఉన్న బంగారాన్నే కొంటూ ఉండాలి. అంటే డిమాండ్ పెరుగుతూనే ఉండి తప్ప సప్లై అనేది అంతగా ఉండదు. కాబట్టి వెండి విషయంలో నిక్షేపాలు భయంకరంగా ఉన్నాయి. అకస్మాత్తుగా సోలార్ ప్యానల్స్, ఈవీ వెహికల్స్, ఇంకా వేరే పెద్ద కథ తర్వాత చెప్తాను. వెండికి సంబంధించి బంగారానికి సంబంధించిన మరలా చెప్తున్నా, బెస్ట్ ఇన్వెస్ట్మెంట్, సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్. రాను రోజులు ఇంకా పెరిగింది తప్ప తగ్గదు. ఒకవేళ తగ్గినా కొద్ది రోజులు అటు ఉండి తప్ప ఆ తర్వాత మరలా పెరగడం అయితే ఖాయం. మన ఆర్బీఐ మాత్రం రికార్డుల మోత మోగించింది. దానికి గోల్డ్ హిస్టరీలో ఫస్ట్ టైం $100 బిలియన్ దాటి ఇంకా దూసుకుపోతూనే ఉంది. ఎందుకంటే బంగారం రేటు పెరుగుతూనే ఉంది కాబట్టి.